ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ శంఖారావం సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలను ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు తీవ్రంగా ఖండించారు. జైభీం పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ ఫేమస్ కావడం కోసం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం సరికాదని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని, వైసీపీ తరహా దుష్ప్రచారానికి పాల్పడదని హెచ్చరించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నమస్తే అండి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈ రోజున ఈ యొక్క ప్రెస్ మీట్ కారణం, నిన్న మన ఏలూరు జేవీఎస్ స్కూల్ గ్రౌండ్లో దళిత క్రైస్తవ శంకర్రావు మీటింగు జడా శ్రావణ్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో దళిత క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దీనిపైన ఒక బహిరంగ సభ పెడతాం జరిగింది. దీంట్లో ఎవరో హక్కులు వారు కాపాడుకోవటం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రచించినటువంటి రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి హక్కులకి భంగం కలుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా, భారతదేశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా స్పందించవలసినటువంటి అవసరం ఉంది. దాని వరకు ఎవరికి ఇబ్బంది లేదు. కానీ అదే సమయంలో వ్యక్తుల్ని దూషించడం అనేది ఆ ఉద్యమం ఒక పటిమ పక్కదారి పోత తప్పించి దాని లక్ష్యానికి చేరుకునేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ కొంతమంది, అది ఆ కులమా ఈ కులమా అనేది లేదు, కానీ కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తేనే, పవన్ కళ్యాణ్ గారిని విమర్శ చేస్తేనే మన మీటింగ్ కానీ మన వాయిస్ కానీ పాపులర్ అవుతుంది. సోషల్ మీడియాలోనో మన పదాలను చూడాలంటే పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేస్తేనే చూస్తారు అనే నేపథ్యంలో మాత్రమే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని విమర్శ చేసేటువంటి పరిస్థితి. ఎక్కడ ఏ ఒక్క అగాచ్యం జరిగినా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ ఉన్నారు. అది హోమ్ డిపార్ట్మెంట్ జరిగితే హోమ్ డిపార్ట్మెంట్ స్పందిస్తూ ఉన్నారు, విద్యాశాఖలో జరిగితే విద్యాశాఖలో స్పందిస్తూ ఉన్నారు. వారికి ఉన్నటువంటి శాఖలు ఏదైతే ఉన్నాయో, పంచాయతీరాజ్ కానీ, ఫారెస్ట్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, రూరల్ డెవలప్మెంట్ కానీ, వాటిలో ఏ సమస్య వచ్చినా వారు స్పందించి ఎన్నడూ లేనటువంటి, ఇన్ని సంవత్సరాల్లో లేనటువంటి పనితీరుని కనబరుస్తూ ప్రభుత్వంలో కానీ రికార్డు స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నటువంటి తరుణంలో ఒక విద్వేషపూర్వకమైనటువంటి వైసీపీ యొక్క ఆలోచన విధానాలని అందిపుచ్చుకొని కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. నిన్న ఆ మీటింగ్కి వచ్చినటువంటి రావత్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యంగ్యంగా మాట్లాడతాం, వారిని విమర్శించేటువంటి స్థాయి లేనప్పటికి కూడా వారిని విమర్శించటం, ఏదైతే అక్కడ ఉన్న వారి యొక్క కేరింతల కోసం, విజువల్స్ కోసం వారు మాట్లాడే విధానాలను చూసినప్పుడు వీళ్ళు వేదికలకి మాత్రమే పరిమితం అనేది తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఒక న్యాయమూర్తిగా, ఒక జడ్జిగా బాధ్యతలు నిర్వహించినటువంటి, ఈ రాష్ట్రంలో ఏదైనా విషయాలు వచ్చినప్పుడు స్పందించేటువంటి వ్యక్తి, అనేక విషయాల మీద స్పందిస్తూ తప్ప రైట్ అనేది కాకుండాను మాట్లాడుతున్నటువంటి మాజీ న్యాయమూర్తి జైభీం పార్టీ అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ గారు, వారు పవన్ కళ్యాణ్ గారు 10th క్లాస్ మాత్రమే చదువుకున్నారు, వారికి ఏమీ తెలియదు,
వారికి పరిపాలన రాదు అనే విధంగా ఇవాళ 10th క్లాస్ చదువుకున్న అసలు ఏమీ చదవలేనటువంటి వాళ్ళే ముఖ్యమంత్రి చేసినటువంటి వాళ్ళు, కేంద్ర మంత్రులు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అన్నీ చదువుకున్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఏం పొడుస్తా ఉన్నారు, మీరేమి పొడిచారు? న్యాయమూర్తిగా ఉండి మీరు ఈ రాష్ట్రానికి దేశానికి ఏం ఉత్తరించారు? ఆయన సినీ రంగం నుంచి వచ్చి ప్రజలకు మంచి సందేశం ఇస్తూ ఒక సెలబ్రిటీగా వచ్చి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కానీ దేశంలో కానీ రాజకీయ వ్యవస్థలు మారాలి, ఉన్నటువంటి బ్యూరోక్రసీ ఎవరైతే ఉన్నారో ఐపీఎస్లు ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విధానాలు మారాలి, పొలిటీషియన్స్ మారాలి, ప్రజలు అందిస్తున్నటువంటి వివిధ రూపంలో లక్షలాది కోట్ల రూపాయల్ని దిగమింగుతున్నటువంటి వారిని మనం బయటికి తీయాలి, వారు కడుతున్నటువంటి పన్నుల్ని వారికి సంక్షేమ రూపంలో, ఒక విద్య రూపంలో, వైద్య రూపంలో, మౌలిక వసతుల రూపంలో, సంక్షేమ ఫలాల రూపంలో వారికి అందాలన్నటువంటి దృఢమైన సంకల్పంతో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడో పిఠాపురంలో చిన్న స్కూల్లో జరిగిన దానికి ఆయన ఆ రోజునే దాన్ని పరిష్కరించాడు. ఇంకా దాన్ని రెచ్చగొట్టొద్దు, స్కూల్ విద్యార్థుల మధ్యన కుల విద్వేషాలు అక్కడ స్టార్ట్ చేయొద్దు, విత్తనాలు వేయొద్దు అని చెప్పాడు. మొన్న కూడా ఒక మీటింగ్లో చెప్పారు, ఈ దేశంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటిలో కూడా కుల వివక్ష ఉండకూడదు, అందరూ కలిసి ఉండాలి, ఆ సంస్కృతి రావాలి, ఆ సాంప్రదాయం రావాలి అని మొన్న కూడా సాధకుల మీటింగ్లో ఆయన చెప్పారు, అనుసరిస్తా ఉన్నారు.